రాష్ట్ర అభివృద్ధికి పరిశ్రమలు ఎంత అవసరమో అందరికీ తెలుసు. అయితే పర్యావరణానికి కీడు చేయకుండా వాటి నిర్వహణ చేపట్టాలి. అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను చాలా పరిశ్రమలు పాటించడం లేదు. దీంతో పర్యావరణ సమతుల్య దెబ్బతిని మూగజీవులు చనిపోతున్నాయి. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని కాకినాడలోని ఓ పరిశ్రమ సీజ్ చేయించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దత్తు అందిస్తారు. పరిశ్రమలు ఎంత అవసరమో అలాగే పర్యావరణ పరిరక్షణకు కూడా ఆ పరిశ్రమలు తగు జాగ్రత్తలు చేపట్టాలి. కానీ ఆ జాగ్రత్తలు ఎక్కడ చేపట్టినట్టు కనబట్టలేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బీచ్ రోడ్ ప్రాంతంలో ఉన్నాం. దాదాపు 600కు పైగా పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలు కూడా అన్నీ కూడా నిరంతరం వ్యర్థాలని డైరెక్ట్గా ఈ కాలువల ద్వారా సముద్రంలోకి విడిచిపెడుతున్నాయి. దీని ద్వారా జరిగే దుష్పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం మీకు వివరిద్దాం. ఈ చూడండి, ఆ నీళ్లు ఎంత బ్లాకిష్గా ఉన్నాయో, ఎంత దుర్గంధభరితంగా ఉన్నాయో. కాకినాడ నుంచి కాకినాడ వాకల్పూర్ నుండి ఆ పోర్టు వరకు వెళ్ళాలంటే దుర్గంధభరితం. ముక్కు రంధ్రాలు పేలిపోయేంత ఘాటైన ఘాటతో కూడుకున్న వాసన ఇక్కడ వస్తూ ఉంటుంది. ఇదే కాలువ గుండా ఇది సముద్రానికి సంబంధించి గతంలో ఫిషర్మ్యాన్, ఈ ప్రాంతం అంతా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ ఉండేది. వారు బోట్లని ఆ సముద్రంలో వేటాడిన తర్వాత ఈ కాలువలు గుండా సురక్షిత ప్రాంతాలు తమ నివాసం ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టుకోవడానికి అనుగుణంగా ఉండేందుకు ఈ కాలువలు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే వరద ప్రాంతంలో భారీ వర్షాలు పడినప్పుడు ఆ వరద నీరు పోవడానికి కూడా ఈ కాలువలు ఉపయోగపడుతూ ఉంటాయి. దీన్ని బ్యాక్ వాటర్ కెనాల్స్ అంటారు. సముద్రం ఆటు పోర్టులు ఉన్నప్పుడు, పోర్టు మీద ఉన్నప్పుడు ఈ వాటర్ గుండా ఇప్పుడు మనం చూసి ప్రదేశం ఏదైతే ఉందో ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి ఆ మొదలు ఆ ప్రాంతం అంతా కూడా సముద్రం నీటితో నిండిపోయి ఉంటుంది. దాని ఛాయలు కూడా మనకు కనబడుతున్నాయి. కానీ ప్రస్తుతం ఈ యొక్క పరిశ్రమలు లేకపోతే ప్రభుత్వాలు ఆ నాయకులు చేస్తున్నటువంటి పనికి ఆ పరిస్థితి కనబడట్లేదు. ఓన్లీ కేవలం వ్యర్థ జలాలు, పరిశ్రమలు విడిచిపెట్టే వ్యర్థ జలాలు పోవడానికి అనువుగా ఉండే కెనాల్గానే మారింది. దీంతో సముద్రంలో ఉన్నటువంటి చిన్న చేపలు, పెద్ద చేపలు, సముద్రంలో వేలాది కోట్లాది రకాల చేపలు, జలచరాలు, జలజీవులు జీవిస్తూ ఉంటాయి. మనం చూస్తున్నాం సముద్రంలో ఉండే విషపూరిత వ్యర్థ రసాయన జలాలు. ఈ జలాలన్నింటినీ కూడా సముద్రంలో కలవడంతో అవి విషపూరితమయ్యి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి చనిపోతున్నాయని చెప్పి పర్యావరణవేత్తలు కావచ్చు, లేకపోతే అటవీ శాఖ సిబ్బంది కావచ్చు, లేకపోతే ఇతర వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఈ మధ్యకాలంలో అధిక సంఖ్యలో ఈ ఆలివ్ రెడ్లే తాబేళ్లు చనిపోతున్నాయనే విషయం ప్రభుత్వ యంత్రాంగం గుర్తించింది. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళింది. దీని మీద ఆయన మండిపడ్డారు. తీర ప్రాంతంలో పరిరక్షణ కోసం పరిశ్రమల ప్రగతికి ఎంత అవసరం, అట్ ద సేమ్ టైం పర్యావరణాన్ని కూడా రక్షించాలనే ఉద్దేశంతో మీరు ఆ చర్యలు చేపట్టాలని చెప్పారు. దీంతో యూనివర్సల్ బయోఫ్యూయల్ అనే ఒక సంస్థ ద్వారా వస్తున్నటువంటి వ్యర్థాల ద్వారా అధిక నష్టం కలుగుతోందని చెప్పి అధికార యంత్రాంగం గుర్తించింది. ఆ నేపథ్యంలో ఆ పరిశ్రమను కూడా క్లోజ్ చేశారు. ప్రస్తుతం అయితే కనుక దీని మీద ఇన్వెస్టిగేషన్ నడుతోంది. ముఖ్యంగా సముద్రంలో ఉండే తాబేళ్లు చేసే పరిస్థితి ఏంటంటే, తాబేళ్లు సముద్రంలో ఉండే యాక్చువల్గా క్లీనర్స్ అని చెప్పుకోవచ్చు. సముద్రంలో చనిపోయినటువంటి జలచరాలు, లేకపోతే సముద్రంలో ఉండేటువంటి మొక్కలు, లేకపోతే సముద్రంలో ఉండేటువంటి చనిపోయిన మృతజీవులను ఈ తాబేళ్లన్నీ కూడా ఆహారంగా స్వీకరిస్తుంటాయి. తద్వారా సముద్రంలో ఉన్న నీరు స్వచ్ఛంగా మనకి కనబడుతూ ఉంటూ ఉంటుంది. కానీ ఈ వ్యర్థాలు కనుక ఇలాగా కొనసాగిస్తే సముద్ర జీవులు కావచ్చు, లేకపోతే ఇతర చిన్నపాటి జీవులు, వాటన్నింటినీ కూడా ఆ జాతి నశించిపోయే ప్రమాదం ఉంది. తద్వారా మత్స్య సంపద పూర్తిగా నశించిపోతుంది. తద్వారా సముద్రం కూడా పూర్తి స్థాయిలో కాలుష్యం అయిపోతుంది. దాని తర్వాత రకరకాల పరిణామాలని మన ప్రజానికి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే కనుక యూనివర్సల్ బయోఫ్యూయల్ సంస్థ చేసినటువంటి ఈ యొక్క దాష్టికానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే ప్రభుత్వ అధికార యంత్రాంగం ఆ యొక్క ఇండస్ట్రీని మూసివేయడం జరిగింది. అలాగే దీని మీద 24వ తారీఖున మూసివేశారు. ప్రస్తుతం అయితే కనుక దీంతో పాటు దాదాపు ఈ ప్రాంతం గుండా ఉన్నటువంటి 600 పరిశ్రమలపై కూడా అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహిస్తోంది. పర్యావరణానికి ఇబ్బంది కాకుండా, అలాగే ప్రజలకి లేకపోతే ఉద్యోగస్తులకి ఉపాధి అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఇటు ప్రజలు కావచ్చు, అధికార యంత్రాంగం భావిస్తోంది. కెమెరా పర్సన్ సుమన్తో దత్తు, రాజ్ న్యూస్.